ట్రంప్ కొత్త ట్రిక్ ఇండియా ఇరకాటం ఇరాన్ కు ఫ్రాన్స్ రష్యా కెనడా ఈ చివరికి ముందు తీసుకున్నా ఇరాన్ కు మద్దతు పెరగడం మనం గమనిస్తాం. ఈరోజు రష్యా నిన్న చైనా గురించి మనం మాట్లాడాము. ఈ నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అసలు ఇరాన్ చేస్తుంది న్యాయమైంది, దాని మీద ఇలా టార్గెట్ చేయడం అన్యాయం, ఇవన్నీ ఆయన ఒక సవివరమైన ప్రకటన చేశారు. కెనడా అమెరికా అధ్యక్షుడు అయితే కెనడా కూడా 51 రాష్ట్రాలను ప్రకటించాడు. కెనడా ఈ మధ్య ప్రధానమంత్రి ఇండియాకు కూడా వచ్చి వెళ్ళారు. కెర్స్కీ సంథింగ్ ఉంది ఆయన పేరు. ఆయన కూడా ఇరాన్కు మద్దతు ప్రకటించారు. కెనడా కూడా, అంటే అమెరికాకు అంత పక్కనే ఉన్నటువంటి దేశం కూడా. ఫ్రాన్స్ మాక్రాన్ వాళ్ళు ఆయన కూడా తప్పకుండా ఇరాన్ ఇలా చేయటం సరికాదు, మేము అయితే బలపరచాల్సి వస్తుంది అని. రష్యా అధ్యక్షుడు పుతిన్ మేము మధ్యవర్తిత్వం నేర్పడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఒక ప్రకటన కూడా చేశారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇరాన్లో వాళ్ళని ఆదుకోవడానికి ఏదో చేయాలి అంటే, ఇరాన్లో జోక్యం కోసం ఐక్యరాజ్య సమితిని వాడుకోవడానికి అమెరికా ఒక ప్రయత్నం చేస్తే రష్యా దాన్ని వీటో చేసింది. సో ఈ విధంగా ఇరాన్కు ఎందుకు ఇంత అన్యాయంగా దాని మీద విరుచుకుపడి మీరందరూ చేస్తున్నారు అనే ఒక మద్దతు, పైగా హార్మోజ్ జలసంధిని వాళ్ళు మూసేస్తున్న కొద్ది అది మళ్ళీ మనం కాబట్టి ఈ కారణాల వల్ల ఇరాన్కు మద్దతు పెరగడం అన్నది చైనా చెప్పడంతోనే, నా ఉద్దేశంలో చైనా బలంగా చెప్పాక మిగతా దేశాలు కూడా కొంచెం గొంతు విప్పడానికి కూడా అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో భారతదేశం కొంచెం వెనకబడింది, భారతదేశం బలపరచట్లేదు అనేది అయితే వచ్చింది. అందుకనే మీరు చూస్తే మోదీ ప్రభుత్వం తరఫున ఈరోజు ఇంగ్లీష్ మీడియాలో డజన్ల కొద్దీ క్లారిఫికేషన్స్, వ్యాసాలు ఎక్స్పర్ట్స్ రాస్తుంటారు కదా వాళ్ళ తరఫున. ఇండియా ఇలాగే ఎందుకు ఉండాలి, ఇండియా ఎందుకు బలపరచలేకపోయింది, ఇండియా ఎలా వాస్తవికంగా అని సమర్థించుకోవడానికి ఒక విఫలమైన తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు తెలుగు పత్రిక సంపాదకీయం కూడా రాసింది, తటస్థం ఏమి తటస్థం, మీరు స్పష్టంగా ఇజ్రాయెల్ వైపు ఉన్నారు, మీరు స్పష్టంగా అటువైపున గల్ఫ్ దేశాలను మద్దతు చెప్తూ ఇరాన్ దాడులను మీరు ఖండిస్తూ ఉన్నారు, అటువంటిప్పుడు ఏదో తటస్థంగా ఉన్నారని సోనియా గాంధీ లేఖ రాయటం ఎందుకు అని కూడా ఆ పత్రిక వ్యాఖ్యానించింది, చాలా పత్రికలు. కాబట్టి భారతదేశం యొక్క పరిస్థితి కూడా బాగా కొంచెం సమర్థించుకోలేని దీనికి వచ్చింది. రేపు ఇంకా గొంతు మారుస్తుందేమో తెలియదు. కొంచెం మార్చారు నిన్న, శాంతియుతంగా చొరవ తీసుకోవాలి పరిష్కరించడానికి అని విదేశాంగ శాఖ తరఫున నిన్న ఒక ప్రకటన వచ్చింది. కానీ ఇజ్రాయెల్తో చాలా పెనవేసుకున్నాం కాబట్టి, మొన్న ఆపరేషన్ సింధుకు కూడా ఆయుధాలు ఇజ్రాయెల్ దగ్గరకు కొన్నాం కాబట్టి, ఇజ్రాయెల్ నుంచి విడగొట్టుకోవడానికి భారతదేశం కొంచెం వెనకాడుతున్న ఒక పరిస్థితి. కానీ ఒత్తిడి అయితే పెరుగుతోంది. పైగా దేశంలో ఖమేనీ మృతి తర్వాత వచ్చిన పరిణామాలు కూడా భారత ప్రభుత్వాన్ని, మోదీ ప్రభుత్వాన్ని కొంచెం ఇబ్బందులో పెడుతున్నాయి. నిన్ననే ఆయన జాతీయ భద్రతా మండలి సమావేశం కూడా జరిపి వాళ్ళందరికీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇది దేశాల మద్దతుకు సంబంధించి. ఇంకా మీరు అడిగిన రెండోది ఇరాన్ త్రిశూల వ్యూహం, ట్రంప్ కొత్త ట్రిక్స్. ఇరాన్ ఒక త్రిశూల వ్యూహం ఏంటంటే యుద్ధాన్ని వీలైనంత ఎక్కువ కాలం చేయాలి, రెండవది ఎక్కువ చోట్లకు విస్తరించాలి. ఎక్కువ చోట్లకు విస్తరించడం ద్వారా ఎక్కువ చోట్ల తమ ఆయుధాలు వినియోగించలేని పరిస్థితిలోకి నెట్టాలి. మూడవది దీనివల్ల అమెరికా యొక్క యుద్ధం ఖర్చు భారీగా పెంచితే ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ట్రంప్ దాన్ని తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. సో ఈ త్రిశూల వ్యూహంతో ఇరాన్ అమెరికాను చాలా ముప్పుతిప్పలు పెట్టబోతుంది. ఒక లాంగ్ టర్మ్ వార్, లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తక్షణం కొన్ని నష్టాలైనా మనం భరించాలి. తక్షణం కొన్ని నష్టాలైనా భరించి వాళ్ళని లోతట్టుకు రానిచ్చి ఆ తర్వాత మనం దెబ్బ కొట్టాలండి. మీరు చూడండి, అమెరికా 2000 టార్గెట్స్ మీద మేము దాడి చేసామని ప్రకటించింది. 2000 టార్గెట్స్ మీద దాడి చేయాలంటే ఎంత కావాలి? దీన్ని ఇంకా పెంచుతూ అక్కడ ఒక బాంబు వేస్తున్నారు, ఇక్కడ ఒకటి వేస్తున్నారు, గల్ఫ్ మీద వేస్తున్నారు, లేదా ఇంకో రోజు ఒమన్ మీద వేస్తున్నారు, ఇంకో రోజు దోహా మీద, ఇవన్నీ ఒక వ్యూహాత్మకంగా చేస్తున్నారు. అయితే దీనివల్ల ఏమైందంటే ట్రంప్ ఏమో నిన్న ప్రకటించాడు మాకేమి ఆయుధాల కొరత లేదు అని. కానీ ఈరోజు అమెరికాలో అత్యవసర ఆయుధ సమావేశం జరుగుతుంది. పెంటగాన్ అంటే అమెరికా సైనిక కేంద్ర కార్యాలయం వాళ్ళు తాకీదు పంపించారు, ఆయుధాలు అయిపోతున్నాయి, 10 రోజులకే సరిపోతాయి, 10 రోజుల తర్వాత సంగతి ఏంటి, కాబట్టి మీరు ఏం చేస్తారని SOS అంటారే పెడితే, ట్రంప్ ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళని పిలిచి ఎలా ఎదుర్కోవాలి ఏంటి అంటే, ఒక విధంగా డబ్బులు ఖాళీయే కాదు, ఆయుధాలు కూడా ఖాళీ అవుతున్న ఒక పరిస్థితి. ఇజ్రాయెల్ది ఇంకొంచెం విచిత్రం, ఇజ్రాయెల్ చేరువలో ఉంది, దగ్గర. ఇజ్రాయెల్ టార్గెట్ చేయడం సులభం.
ఎవరో అన్నారు కొన్ని మిలియన్లు ఖర్చు పెట్టి అమెరికా నిర్మించిన ఆయుధాలను కేవలం 10 రూపాయల ఖర్చుతో నిర్మించిన ఆయుధాల ద్వారా ఇరాన్ దెబ్బ కొట్టుతుందని. అప్పుడు కూడా సద్దాం హుస్సేన్ స్కద్ మిసిలీలు అని వేస్తుండేవాడు. స్కద్ మిసిలీ వేస్తే దెబ్బతినిపోతుండేది ఇది. కాబట్టి ఇరాన్ యొక్క వ్యూహానికి మటుకు అమెరికా కొంచెం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. దీనికోసం కొంచెం డాంబికానికి కూడా వాళ్ళు దిగుతున్నారు. ఉదాహరణకు ఇప్పుడు ఖమేని ఆయన చనిపోయిన ఆయన హత్య చేసి లేదా చంపేసిన తర్వాత ఇప్పుడు ఆయన వారసుడుగా ఆయన కుమారుడైనటువంటి ముస్తాబా హుస్సేన్ అని ఆయన ఎన్నుకున్నట్టుగా సమాచారం వచ్చింది. ఈరోజు ఆయన అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఆయన ప్రకటిస్తారు. ఆయన ఇంకా ప్రకటించక ముందే ఇజ్రాయిల్ ఎవరినైనా ఆయన వారసుడిగా ఎవరిని తెచ్చినా మేము సహించము, వాళ్ళని కూడా అంతం చేస్తాం, వాళ్ళని కూడా కిడ్నాప్ చేస్తామని. ఇవి ఇంకా ప్రపంచానికి ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఒక ఆయన చేశారంటేనే వాళ్ళు కొత్త నాయకుడిని ఎంచుకుంటే మేము ఆయన కూడా చంపేస్తాము అని మీరు చెప్తే ఎట్లా అనే ఒక తీవ్రమైన నిరసన వస్తుంది. ఇది మనం నిన్న అనుకున్నట్టుగా షియా సున్నీలు అనే తేడా కూడా లేకుండా ఒక విధమైన ఏకీభావనకు కూడా తీసుకొస్తుంది. భారతదేశంలోకి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో కొన్ని శక్తులు మత కోణంలో అనండి, హిందుత్వ కోణం అనండి, దీన్ని ఏదో హిందూ ముస్లిం కోణంలో చూడడం కూడా ఇబ్బందికరంగా ఉంది. నేను ఒక మిత్రుడు నేను మీలాగే చర్చ చేస్తుంటే ఆ చర్చలో ఉన్న ఆవిడ రెచ్చిపోయి అంటే అమ్మ మీరు ఆయన పాపం అనుకూలంగానే పిలిచాడు కానీ తట్టుకోలేక మీరు మత కోణంలో వెళ్తున్నారేమో ఆగండి అని. సో ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది చాలా తీవ్రమైన రూపమే తీసుకుపోతుంది. ట్రంప్ స్క్రిప్ట్ లాగా ఇది నడవట్లేదు. స్క్రిప్ట్ ఇరాన్ చేతుల్లోకి వస్తుందా అనే ఒక సందేహం కూడా కలుగుతోంది. ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది ప్రపంచానికి. భారతీయులు కొంతమంది ఇప్పుడు విమానాలు ఇవి నడపడం వల్ల కొంచెం వెనక్కు వస్తున్నప్పటికీ కూడా అది కూడా ఒక సమస్యగానే ఉంది. భారీ సంఖ్యలో గల్ఫ్ దేశాల్లో తమ పిల్లలను పని చేసుకోవడానికో ఇంకో దానికో పంపించిన తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారు. పోనీ ఇరాన్కు మన ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి మీరు ఆపండి సరికాదు ఖండిస్తున్నారు. కానీ వాళ్ళ మీద మీరు వేస్తుంటే వాళ్ళని ఏమనకుండా తమ రక్షణ కోసం వాళ్ళైతే ఎలా తప్పు పడతారు అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది. సో ఇరాన్ త్రిశూల వ్యూహం అమెరికాకు చాలా ముప్తిప్పలు పెట్టేదిగానే కనిపిస్తుంది. యాజ్ నిన్న మనం చెప్పుకున్నట్టుగా అమెరికా సైన్యాల అధికారులు కూడా మా ఆత్మరక్షణకు మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు. సార్ పెట్రోల్ పంప్ ప్యాన్ ఉందా? ప్రపంచం అంతా ఆందోళన. ఇదే ప్రపంచానికి అతిపెద్ద ఆందోళనగా ఉంది. ఇప్పుడు అది ఆ బ్యారెల్ అది $100 ఉంటేనే చాలా ఆర్థిక పరిస్థితి మారుతుంది. అది కనుక $130 వస్తే ఎవ్వడు ఇంకేం చేయలేడని ఆర్థిక నిపుణులు చాలా బలంగా చెప్తున్నారు. ఇప్పటికే 2 వారాలకు మించి మాది భారతదేశం దగ్గర కూడా 2 వారాలకు సరిపడా ఉంది, పర్వాలేదు అని చెప్తున్నారు. ఎన్ని రోజులు ఉంటుంది? ఆ తర్వాత ప్రజల్లో ఒక ప్యానిక్ వచ్చేస్తుంది. భారతదేశం దగ్గర ఇలా ఉంటే ఇతర చోట్ల ఎట్లా? దీని ప్రభావం అంటే ఒక అమెరికా చైనాలు తప్ప మిగిలిన చాలా చోట్ల ఈ ఆందోళన చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వర్ధమాన దేశాలు, యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ కూడా పెట్రో బాంబు కనుక ఇప్పుడు హార్మోజ్ జలసంధికి 2 చైనా వాళ్ళు హార్మోజ్ జలసంధిలో సరిగ్గా నడవడానికి మేము సహాయపడతామని వాళ్ళు ప్రకటిస్తున్నారు. అమెరికానేమో బెదిరిస్తుంది. చైనా ఏమో రక్షణ కల్పించాలి, దానికి మేము సహకరిస్తామని చైనా చెప్తుంటే అమెరికానేమో మేము మా సైన్యాలను మీకు రక్షణ పెట్టి హార్మోజ్లో నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో నుంచి నౌకలు వెళ్ళడానికి మేము సహాయం చేస్తాం. నిజంగా అమెరికా సైన్యంతో ఎవరైనా తీసుకుపోతే అంతకంటే ఆత్మహత్య సదృశ్యం ఏమి ఉండదు. వాడు అమెరికా సైన్యం మీద దాడి అనే పేరుతో ఆ నౌక మీద దాడి చేస్తాడు. ఈవెన్ భారతదేశం దగ్గర కూడా 1000 కంటైనర్లు నిలబడిపోయి ఉన్నాయి. ప్రపంచం అంతా ఎక్కడికక్కడ రవాణా కంటైనర్లు, నౌకలు, ఆయిల్ ట్యాంకర్లు ఇవన్నీ స్తంభించిపోయి ఉన్నాయి. సౌదీ అరేబియాలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు సంస్థ అరామ్కోను కూడా అది కూడా ఆగిపోయింది ఇప్పుడు. సో ఒక ఆందోళనకరంగా నెమ్మదిగా ప్రపంచంలో పెట్రోలియం నిల్వలు లేకపోతే చమురు వ్యవహారము, గ్యాస్ కూడా చమురు పెట్రోలు మొబిలిటీ రవాణాకు సంబంధించింది అందరూ గ్యాస్ మీదే కదా ఇప్పుడు. సో మనం భారతదేశానికి ఎక్కువ భాగం 40-50% గ్యాస్ అక్కడి నుంచి వస్తుంది. పెట్రోల్లో 20% కానీ గ్యాస్ 40% మన గల్ఫ్ ప్రాంతం నుంచి రావాలి. కాబట్టి ఇది ఒక తీవ్రమైన సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది. ఎంత తొందరగా ఇప్పుడు నా ఉద్దేశంలో రష్యా, చైనా, ఫ్రాన్స్ లాంటి కెనడా లాంటి దేశాలు ఇప్పటికే ముందుకు వచ్చాయి. కాబట్టి ఇండియా కూడా తప్పకుండా ఆ స్టేచర్ భారతదేశానికి ఉంది, ఆ స్థాయి ఉంది, ఆ గౌరవం ఉంది. కాబట్టి చొరవ తీసుకొని దీనికి అసలు ముగించే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ట్రంప్ ఏంటంటే పళ్ళ బిగువున 4 వారాలు నడుపుతాను 5 వారాలు నడుపుతాను అంటున్నాడు. కానీ ఆయన దగ్గర 10 రోజులకు కూడా అక్కడ
ఆయుధాలు లేనటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నారు. ఇజ్రాయిలీలు కూడా కొంచెం భయోత్పాతానికి గురవుతున్నారు. మరి ఇది ఎక్కడికి పోతుంది? రెండవది, ఈ చమురు సంక్షోభానికి దారితీస్తే పరోక్షంగా సామాన్య ప్రజల జీవితాలు ఇవన్నీ కూడా ఇబ్బందుల పాలవుతాయి. ఆ తర్వాత ఆ ప్రభావం పరిశ్రమల మీద, రవాణా రంగం మీద పడితే ఉపాధి కూడా అది దెబ్బతీస్తుంది. స్పైరల్, అదే ఒక చైన్ రియాక్షన్ ప్రమాదం ఒకటి పొంచి ఉంది. కాబట్టి మనం కోరుకోవాలి సత్వర శాంతి సిద్ధి వస్తూ, దానికోసం అందరూ చర్యలు తీసుకోవాలి అని. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తలక్పల్లి. స్టేషన్ టు 19 న్యూస్.